హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ కోరుకుంటున్న శుభవార్త ఏంటి అని అంటే సోనియా ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్. చాలా ట్విస్టులు ఉంటాయి, సీక్రెట్ రూమ్ ఉంటుంది, అది ఇది మణికంఠ సీక్రెట్ రూమ్కి వెళ్తాడు, లేదంటే ఓమాదిత్య ఎలిమినేట్ అవుతాడా, సోనియా ఎలిమినేట్ అవుతుందా అని బీభత్సమైన కాంట్రవర్సీ నడిచింది. చాలా ఊహాగానాలు, ప్రిడిక్షన్స్ అన్నీ నడిచాయి. బట్ ఫైనల్గా అఫీషియల్గా ఎలిమినేట్ అయింది సోనియా ఆకుల ఎలిమినేట్ అయిపోయింది. 4th వీక్ ఎలిమినేషన్. సో ఇది 100% పక్కా. బట్ మన దరిద్రం ఏంటంటే మళ్ళీ సోనియా రీఎంట్రీ ఇస్తుంది. ఎప్పుడు అంటే 8th వీక్లో సోనియా రీఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. 100%. ఎంత 100%గా ఎలిమినేట్ అయిందో అంతే 100%గా రీఎంట్రీ అయితే పక్కా. నెక్స్ట్ పోతే మణికంఠ డేంజర్ జోన్లో ఉన్నాడు, డబుల్ ఎలిమినేషన్ అవుతుందా ఏంటి, ట్విస్ట్ ఏంటి, ఆ సాటర్డే ఎపిసోడ్లో చెప్పాడు కదా అని అంటే మణికంఠ ఎలిమినేషన్ కాదు, డబల్ ఎలిమినేషన్ కాదు, అండ్ సీక్రెట్ రూమ్ కూడా కాదు. మణికంఠ జైలుకి వెళ్ళాడు. జైలుకి అంటే ఎందుకు అని అంటే ఆయనకు అన్ని రెడ్ కలర్ క్రాస్ సింబల్స్ పడ్డాయి కాబట్టి, అంటే 0 ఎక్కువగా సాటర్డే ఎపిసోడ్లో ఆయనకు ఇచ్చారు కాబట్టి ఆయనను జైలుకి పంపించారు. ప్రతి సీజన్లో జైలు ఉంటుంది కదా, ఈ సీజన్లో లేదు అని అనుకుంటా ఉన్నారు అందరూ. సో ఇప్పుడు ఆ జైలు ఏదైతే ఉందో సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత జైలుకి వెళ్ళాడు. సో ఇది అప్డేట్స్. సో సోనియా ఎలిమినేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ పోతే నాకు పర్సనల్గా సోనియా ఎలిమినేషన్ గురించి నాకేమనిపిస్తుంది అని అంటే సోనియా ఎలిమినేట్ అవ్వడం వల్ల నిఖిల్ అండ్ పృథ్వీ ఇకనైనా కళ్ళు తెరిచి ఆ గుంపులో గోవిందలాగా కాకుండా హచ్చుకుక్కల్లాగా తిరగకుండా సొంత గేమ్ని ఆడతారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్, ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. సో సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు ఒక వీడియో వేసి చూపించారు. ఆ వీడియోలో క్లియర్ కట్గా యష్మిని నువ్వు పృథ్వీని నిఖిల్ని చూడకుండా నా గేమ్ కూడా చూస్తే బాగుంటుంది అని అన్నది, నన్ను చూస్తే బాగుంటుంది అన్నట్టుగా చెప్పింది. ఆ చెప్పిన వీడియో అంత క్లియర్ కట్గా తన ఇంటెన్షను చెప్పే విధానంలో అర్థమవుతుంటే నిఖిల్ అండ్ పృథ్వీ ఇంకా సాగదీసుకుంటా పోతూ ఉన్నారు అని అనిపించింది. ప్రేరణ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ప్రేరణ ఎంత డేర్ అండ్ డాషింగ్ గల అంటే తను అనుకున్నది క్లియర్ కట్గా ఎంతమంది ముందున్నా కానీ క్లియర్ కట్గా చెప్పే మెంటాలిటీ క్లియర్ కట్గా చెప్పింది. ఈరోజు నాకు సార్ ముందే ఎవ్వరు చెప్పడానికి అంటే చెప్తే ఎందుకురా నాయన మళ్ళీ తరగతి నొప్పి నామినేషన్లు వేస్తారు, నామినేషన్లో ఈ పాయింట్ తీసేస్తారు అని అందరు అనుకుంటారు. బట్ ప్రేరణ మాత్రం చాలా ధైర్యంగా క్లియర్ కట్గా చెప్పి ఇది ప్రాబ్లం సార్. ఎంత మనము అంత క్లియర్ కట్గా చూపించి ఎంత తప్పు అని చెప్పినా కానీ దాంట్లో ఏదో వెతుక్కొని మంచిని వెతుక్కొని వాళ్ళే కవరప్ అయిపోయి వాళ్ళే సమర్థించుకొని వాళ్ళు మళ్ళీ ముగ్గురు కలిసిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇదే ప్రాబ్లం సార్ అని క్లియర్ కట్గా చెప్పింది. సో అక్కడ కూడా నాకు అనిపించింది ఏంటంటే ఈ పృథ్వీ అండ్ నిఖిల్, మెయిన్లీ నిఖిల్ ఎందుకు ఇంత ఓన్ డెసిషన్స్ క్లియర్ కట్ తీసుకోలేకపోతా ఉన్నాడు అని అనిపిస్తుంది. కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నిఖిల్ది ఈరోజు నాకు కరెక్ట్ అనిపించింది. బట్ నాకు సారు అనవసరంగా దాన్ని రాద్ధాంతం చేసిండేమో అని అనిపించింది. ఆ పాయింట్ ఏంటంటే సో నిఖిల్ చేసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అంటే నబిల్ని తీసేయడం నా పరంగానైతే, నా అనాలిసిస్ ప్రకారంగా అయితే 100% కరెక్టే. ఎందుకు అని అంటే ఇప్పుడు 2 టీమ్స్ ఉన్నాయి. 2 టీమ్స్లో ఏ టీం గెలిచినా కానీ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని డెఫినెట్గా తీసేయచ్చు. సో అదేదో మన టీమే గెలిస్తే మనకే ఎక్కువ పాయింట్స్ వస్తాయి, మన బోర్డ్సే ఎక్కువ అక్కడ ఉంటాయి, మనమే ఎక్కువ వైల్డ్ కార్డ్స్ని తీసేసినట్టు ఉంటుంది. కాబట్టి మనకేమన్నా మోర్ అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ ఉందేమో అన్న ఇంటెన్షన్లోనే తీసున్నాడు. సో క్లాన్ గురించి ఆలోచించాడు, ప్లస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని తీసేయడంలో కూడా ఆ థాట్ అనేది బాగుందేమో అని అనిపించింది. బట్ అందరికీ ఎక్కడ తప్పు అనిపిస్తుంది అని అంటే ఫస్ట్ చెప్పిన గేమ్ స్టార్ట్ కాకముందు వెళ్ళి స్ట్రాంగ్ వాళ్ళని ఉంచుదాము, వీక్ వాళ్ళని తీసేద్దాము, అందరి గురించి హౌస్ గురించి ఆడదాము అని చెప్పి ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క కంటెస్టెంట్కి ఆ రకమైన అభిప్రాయం అయితే వచ్చింది. బట్ తన ఇంటెన్షన్లోనైతే అది కరెక్టే అనేది నా అభిప్రాయం. బట్ నాగార్జున గారు దాన్ని ఏంటి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే నువ్వు ఫిట్టెస్ట్ని ఉంచకుండా నువ్వు ఫిట్టెస్ట్ని ఎట్లా తీసేస్తావు అని క్లియర్గా అడిగాడు. బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనైతే ఎవరు గెలిచినా ఏం లేదు, అల్టిమేట్గా మన గోల్ ఏంటి, వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపడం అనేది గోలు. నాగమణికంఠను అందరూ బలి చేసినారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మణికంఠ పర్సనల్లీ
పర్సనాలిటీ పరంగా చూస్తే మణికంఠ చాలా వీక్. ఫిజికల్ గేమ్స్ ఏదైనా వస్తే డెఫినెట్గా తను ఆడలేడు. మెంటల్గా కూడా కొంచెం స్టేబుల్గా లేడేమో అని అనిపిస్తుంది. అంటే అన్ని ఓవర్ థాట్లు, ఓవర్ థింకింగ్ ఇదంతా చేసుకుంటూ ఏమైపోతుందో, అది ఎట్లా జరుగుతుందో, ఇది ఎట్లా జరుగుతుందో, వాళ్ళు ఎట్లా తీసుకుంటారో, వీళ్ళు ఎట్లా ఆడతారో, ఇవన్నీ థాట్స్ అన్ని మైండ్లో పెట్టుకుని ఆడితే డెఫినెట్గా బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వడం అయితే చాలా కష్టం. ఎందుకు అనంటే మనకంటూ ఒక క్లారిటీ ఒపీనియన్, మనకంటూ ఒక క్లారిటీ థాట్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఒక ఇష్యూ వచ్చినప్పుడు మన పాయింట్ ఏంటి అనేది మనం క్లియర్ కట్గా చెప్పగలిగితే అప్పుడు అది రైట్ కానీ రాంగ్ కానీ నీ పాయింట్ని నువ్వు క్లియర్గా చెప్పాలి. ఇక్కడ ఒకటి మాట చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు రైట్ అన్న మాటని రాంగ్ అని అక్కడ వాళ్ళు ఏదో అరుస్తున్నారని రాంగ్ అని చెప్తే అప్పుడు ఆడియన్స్లో అరే వీడు ఫ్లిప్ అవుతా ఉన్నాడు, ఇక్కడ మాట అక్కడ రాంగ్గా చెప్తా ఉన్నాడు, తన మాట మీద తనే నిలబడట్లేదు అన్న ఇంటెన్షన్ అయితే క్లియర్గా వస్తుంది. బట్ మణికంఠ హౌస్మేట్స్ అందరికీ కూడా ఒక చులకన భావంలాగా అయిపోతున్నాడేమో అనిపిస్తుంది. ప్రతి చిన్నదాన్ని అందరూ ఈరోజు ఆ క్రాస్ సింబల్ వేసినప్పుడు మణికంఠకే వేయాల్సిన అవసరం లేదు. చాలామంది కంటెస్టెంట్స్ వాళ్ళ అభిప్రాయాలు చెప్పకుండా కూడా చాలామంది కవర్ చేసుకుంటూ అంటే సేఫ్ గేమ్ మాస్క్ తోటి ఆడుతూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి వేయకుండా మణికంఠని ఏంటి క్రాస్ సింబల్ వేశారంటే ఎందుకు అనంటే మణికంఠ అయితే తుడుచుకొని వెళ్ళిపోతాడరా, వీడొక్కడు బకరగాడు దొరికాడరా అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది హౌస్మేట్స్ అందరూ కూడా. సో ఈ వారం సోనియా ఎలిమినేట్ అయిపోయింది. సో ఇది 100% పక్కా ఇన్ఫర్మేషన్. సోనియా ఎలిమినేషన్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ మిగతా వాళ్ళు ఓమాదిత్య, సోనియా కంటే తక్కువ గేమ్ ఆడిన వాళ్ళు లేరా అనంటే గేమ్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఒక మనిషి క్యారెక్టర్ అనేది జడ్జి చేస్తూ ఉన్నప్పుడు ఆడియన్స్ ఓన్లీ సోనియా పైన ఫస్ట్ వీక్ నుంచి కూడా నెగిటివిటీ ఎక్కువ క్యారీ అవుతూ ఉంది. సో దానివల్లనే మోస్ట్లీ సోనియాకు తక్కువ ఓట్స్ పడ్డాయి. బట్ రీఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉంది 100%. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి సోనియా రీఎంట్రీ గురించి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.